గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక మొన్న సాటర్డే సండే చిన్నుకైతే హాలిడేస్ అయితే వచ్చాయి 2 days. అందుకని చెప్పేసి మేము సాటర్డే రోజే చిన్నుని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత విలేజ్కి అయితే వెళ్ళాము. చాలా రోజులు అవుతుంది విలేజ్కి వెళ్ళక, అందుకని చెప్పేసి వెళ్ళాము. ఇక అక్కడైతే మక్క వేశారు మా వాళ్ళు అని చెప్పేసి చెప్పాను కదా, మా అత్తమ్మ వాళ్ళు. ఇక కంకులైనవి రండి అని చెప్పేసి అంటే తీసుకువెళ్ళారు మా ఆయన. అక్కడే 2 days ఉండి మళ్ళీ నిన్న నైట్ అయితే వచ్చేసాము. ఇవాళ మండే కదా, మండే రోజు మళ్ళీ చిన్నుకి స్కూల్కి అయితే అందాలి కదా మార్నింగ్, అందుకని చెప్పేసి వచ్చేసాము. నిన్న నైటే వచ్చేసాము. ఇక ఇంట్లో అయితే ప్రజెంట్ ఏం కూరగాయలు లేవు, మేము విలేజ్కి వెళ్ళి వచ్చాము కాబట్టి ఎగ్స్ అయితే వండుతున్నాను నేను. ఆనియన్స్ అయితే పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. మొన్ననే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొద్దాము అని చెప్పేసి అనుకున్నాము సాటర్డే రోజే. కానీ విలేజ్కి వెళ్తాం కదా, ఇక ఎందుకు మళ్ళీ వచ్చే వరకు అన్నీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి తీసుకురాలేదు. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఏం లేవు కాబట్టి ఎగ్స్ అయితే వండుతున్నాను. మార్కెట్కి వెళ్ళి మళ్ళీ కూరగాయలు అయితే కొనుకొచ్చుకోవాలి. రేపు ఏదైనా కర్రీ వండాలి అంటే మాత్రం ఒకరోజు ముందు నైట్ నుంచే ఆలోచిస్తూ ఉంటానన్నమాట. నేననే కాదు, ఆడవాళ్ళు ఎవరైనా అంతే. రేపేం కర్రీ వండాలి, రేపేం కర్రీ వండాలి అని చెప్పేసి ఒకరోజు ముందు నైటే ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట. ఇక చలి అయితే చాలా పెడుతుంది, మబ్బుల స్టార్ట్ అవుతుంది. చలి అయితే చాలా అంటే చాలా చలి పెడుతుంది. చలికాలంలో కనిపిస్తుంది మొత్తం. మొహం అంతా పగిలిపోతుంది, చేతులన్నీ కూడా పగిలిపోతున్నాయి, లిప్స్ వలుగుతున్నాయి. మా చిన్నుకైతే లిప్స్ పగిలి బ్లడ్ వస్తుంది, అంత ఘోరంగా వలుగుతున్నాయి. అసలు చలికాలంలో కనిపిస్తుంది తెల్లారంగానే, అట్లున్నది వెదర్ అయితే. కర్రీ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానాలు అయితే చేపించాలి. వాటర్ అయితే పెట్టేశాను. ఇక ఇల్లంతా కూడా ఎంత గందరగోళంగా ఉందంటే అంత గందరగోళంగా ఉంది. ఒక 2 days లేకపోతే అంత చిందరవందరమే. బట్టలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి, ఉతికి ఆరేసినవి. అవన్నీ కూడా మడత పెట్టి పెట్టేయాలి సెల్ఫులలో. చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి. ఇక ఒక 2 days ఇంట్లో లేకపోతే ఎట్లుంటుంది ఇల్లు అనేది అయితే అది ఆడవాళ్ళకే తెలియాలి. వాళ్ళు మాకే తెలిసి ఉంటుంది అన్నట్టు ఎట్లుంటుంది ఏంది అనేది. మామూలుగా లేదు అసలు, మొత్తం అంగడి. ఒక 2 days లేకపోతే ఇక ఇల్లంతా క్లీన్ చేసుకొని చిన్నని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి టీ పెట్టుకొని టీ తాగి అమ్ముల తల్లికి అన్నం తినిపించి ఈ పనంతా చేసేవరకే నాకు ఎగ్జాక్ట్గా ఒక 2 అవుతుంది. ఆఫ్టర్నూన్ ఒక 1 hour అలా పడుకుంటే లేదంటే లేదు, అంతే. మళ్ళీ నైట్ పడుకునేసరికి 11 అవుతుంది ఖచ్చితంగా. పిల్లలు అయితే అస్సలు తొందరగా పడుకోరు. చాలా అంటే చాలా లేట్ చేస్తారు. ఇక అలా తిండికే మొక్కాలి. అంత బాగానే కానీ ఒక తిండి తినబెట్టడం కానీ చాలా అంటే చాలా లేజీ, మస్తు లేట్ అయిపోతుంది. ఒక 2 hours అలా పడుతుంది నాకు చిన్నగా మెల్లగా. ఎగ్ కర్రీ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం, కానీ దీంట్లో ఒక కొత్తిమీర మాత్రం మిస్ అయిపోయింది. లేదు, కొత్తిమీర మేము ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అంతా మొత్తం ఖరాబ్ అయిపోయింది. డబ్బాలో పెడితే మంచిగా ఉండేది, కట్ చేసి డబ్బాలో పెడితే, కానీ అలా పెట్టలేదు. కవర్లో పెట్టి వెళ్ళాను నేను. కట్ట కూడా ముడి ఇప్పకుండా అందులోనే పెట్టేశాను. ఆ కట్ట గట్టి ఉండడం వల్ల ఏంటంటే లోపలంతా కూడా ఖరాబ్ అయిపోయింది. పారేసాయి ఇప్పుడే. ఇది ఒక కొత్తిమీర అయితే లేదు. కోడిగుళ్ళు ఉల్లిగడ్డలు కాంబినేషన్ వేరే లెవెల్ అసలు. ఇంక ఇట్లా కొట్టి పోసుకొని మంచిగా ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నా ఫేవరెట్ అనమాట. చిన్ను అయితే మొన్న విలేజ్కి వెళ్ళాము అని చెప్పాను కదా, ఇక నిన్న ఎండలో అయితే ఫుల్గా ఆడాడు. అక్కడ మా బావ వాళ్ళ కొడుకులు అయితే ఉంటారు, వాళ్ళతోనైతే ఫుల్గా ఆడిండు. ఇక తెల్లారంగానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది. పొద్దున్నే ఫ్రెషప్ చేయించి ట్యాబ్లెట్ అయితే వేశాను, మొహం కడిగిపించి బ్రష్ చేయించి
టాబ్లెట్ అయితే వేశాను, తగ్గింది జ్వరము. ఇక వాళ్ళ టీచర్కి కాల్ చేసి చెప్తే తీసుకురమ్మన్నారు, స్కూల్కి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒకవేళ మళ్ళీ ఏమైనా ఫీవర్ వస్తే వచ్చి తీసుకెళ్ళండి కానీ ఇప్పుడైతే పంపించండి అని చెప్పేసి చెప్పింది వాళ్ళ టీచర్. అందుకని చెప్పేసి చిన్నునైతే స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. అన్నం పెడితే మళ్ళీ వామిటింగ్ చేసుకుంటాడో ఏమో అని చెప్పేసి మా అయితే చేస్తున్నా ఇక్కడ చిన్ను మందం. కొంచెం ఫీవర్ వచ్చినప్పుడు లైట్ ఫుడ్స్ పెడితే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇందులో ఒక కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు, ఏం లేదు, వట్టిగా నార్మల్గా ఒక 2 ఎండుమిర్చి, ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసి చేస్తున్నాను. ఏది లేకపోయినా చేయబుద్ధి కాదు, కానీ ఇక ఇలాంటి అనుకోని సిచ్యువేషన్లో మాత్రం చేయాల్సి వస్తుంది. మా ఇంటికాడనైతే పెద్ద కరివేపాకు చెట్టు ఉన్నది, తీసుకురావడం మర్చిపోయాం. తీసుకురావడం ఎందుకు మర్చిపోయాము అని అంటే అది మొత్తం చీడ పట్టింది, మొత్తం ఇరిసేశారు మా వాళ్ళు. చిన్నగానే ఉన్నది కరివేపాకు, అది కూడా తీసుకొద్దాం అనుకున్నా కానీ అసలు గుర్తుకే లేదు. ఏదైనా ఇంటికి వెళ్ళి ఏదన్నా తీసుకురావాలి అనుకుంటే మాత్రం అది అస్సలే గుర్తుండదు అప్పుడప్పుడు. ఇక ఇవాళనైతే చిన్నని స్కూల్కి పంపించను అని చెప్పేసి అనుకున్నా, కానీ పంపించాల్సి వస్తుంది. ఎల్కేజీకి ఎగ్జామ్స్ అట. చిన్ను ఏజ్లో అంగన్వాళ్ళ కూర్చోబెట్టారు మమ్మల్ని అయితే. ఇప్పుడు చిన్నుకు ఎల్కేజీకి ఎగ్జామ్స్ అట్లుంటుంది. ఎగ్జామ్స్ ఉన్నాయా? అవునా, చెప్పిందా మేడం? ఎప్పుడు చెప్పింది? మొన్న చెప్పిందా? పిల్లల కోసం ఎప్పుడు ఉప్మా చేసినా సరే కొంచెం పొడి పొడిగా కాకుండా మెత్తగా చేసి పెడితే పిల్లలకి మంచిగా డైజెషన్ అవుతుంది, అలాగే మోషన్స్ కాకుండా కూడా ఉంటుంది. పొడి పొడిగా చేస్తే ఏంటంటే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక నేను ఎప్పుడు చిన్ను కోసం ఉప్మా చేసినా సరే మంచి మెత్తగానైతే చేస్తాను. పిల్లలిద్దరిని కూడా రెడీ అయితే చేసేసాను. చిన్నును స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. చిన్ను హాయ్ చెప్పు. బాయ్ అని చెప్పు. పడతలేవా? ఒకసారి పెట్టు, లోపలికి కట్టు కాలు. పడితేనా? రేపటి నుంచి అవి వేసుకోవద్దు కానీ ఇవి వేసుకో ఇవాళ ఒక్కరోజు. అవి పిండినా షూలని. మెల్లగా చిన్నూనైతే స్కూల్లో డ్రాప్ చేసి అయితే వచ్చేసాను. ఇక వాళ్ళ మేడంకి అయితే చెప్పాను, మళ్ళీ ఏమైనా ఫీవర్ వస్తే కాల్ చేయండి మేడం, నేను వచ్చి తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పాను. సరే అని చెప్పేసి అన్నారు. ఇక ఇవాళ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ సంధ్య. బాయ్ బాయ్.